எல்லாருக்கும் வணக்கம். எப்படி இருக்கிறீங்களா? நல்லா இருக்கிறீங்களா? ఏంటక్కా లాంగ్వేజ్ మారిందనుకుంటున్నారా? మరి వెళ్ళేది చెన్నైకి ఆ మాత్రం నేర్చుకోవాలి కదా! ఇంక మేము ట్రైన్ దిగిన వెంటనే ఇంటికొచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంక మళ్ళా స్టార్ట్ అయిపోయినాము. చెన్నైకెళ్తున్నాము మొక్కు తీర్చుకోవడానికి. అక్కడికే ఎందుకెళ్ళాలి అని అనుకుంటారేమో! మా తాత వాళ్ళ తాత వాళ్ళు అప్పటి నుంచి అక్కడికే ఎళ్తాము. ఇంక దారిలో ఫుడ్ తినేసి స్టార్ట్ అయిపోయినాము. మా తాత వాళ్ళేమో అప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళనమాట. ఇంక మేమైతే బస్సులు గూడా ఉన్నాయి గానీ, కారైతే కొంచెం సేఫ్టీగా ఉంటదని చెప్పి కారు మాట్లాడుకున్నాము. ఇవాళ కృత్తిక. ఈ కృత్తిక లాస్ట్ కృత్తిక రోజు నేను ముడుపు కట్టుకున్నాను. మీ దగ్గరకొస్తామని చెప్పి. అందుకని చెప్పి నెక్స్ట్ కృత్తిక రోజు రావాలనుకొని వచ్చేసాము. గుండ్లు తీపిచ్చేసాము. కోనేరు చూడండి ఎంత బావుందో. లాస్ట్ ఇయర్ వచ్చేటప్పుడు ఇది కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. ఈసారి చాలా నీట్‌గా కట్టేశారు. మంచిగా అనిపిచ్చింది. ఇల్లు గీపించేసి, స్నానాలన్నీ ఇక్కడే చేపిచ్చేసి, మళ్ళా దర్శనానికైతే స్టార్ట్ అయిపోయినాము. యాక్చువల్‌గా ఆడి మాసంలో వచ్చే కృత్తిక రోజు ఇక్కడ చాలా రష్ ఉంటది. చాలా ఫేమస్ టెంపుల్ గూడా ఇది. కానీ మేము ఆ టైంలో ఇక్కడికి రాలేం గాబట్టి, మేము వచ్చిన టైంలోనే కృత్తిక చూసుకొని అప్పుడు వచ్చేస్తామనమాట దర్శనానికి. ఇంకేమైనా ముడుపులు ఏమన్నా ఉంటే అవి చెల్లించుకోవడానికి వస్తాం. ఎవ్రీ ఇయర్ ఈ టైంలోనే వస్తాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఫాస్ట్‌గా గూడా జరిగిపోయింది మాకు. ఇది ఇప్పుడిప్పుడు కన్‌స్ట్రక్షన్ అవుతుంది గాబట్టి, ఇంకా ముందు ముందు రోజుల్లో ఇంకా ఫేమస్ అవుతది. ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ జేసేసారు మా వోళ్ళు. ఎక్కడికొచ్చినా ఇది బొమ్మలు గొనడం మాత్రం తప్పదు మాకు. పిల్లలేవో 2, 3 బొమ్మలు గొనుక్కుంటా అంటే అక్కడ ఆగి తీసేసుకున్నాము. పిల్లలుంటే అసలు కొంచెం గూడా తక్కువ జేయరండి. అట్లా జేస్తారు వాళ్ళు. ఇంకా రిటర్న్ అయిపోయాం మేము అక్కడి నుంచి.